ఈరోజు మనం మాలధారణం నియమాల తోరణం అని అయ్యప్ప స్వామి పాట తీసుకుందాం. ఇది మోహన రాగం 5:30 శృతి. సా రిటు ఘాటు పా ధాటు అండ్ సా సరిగ పద సా సద పగరి సా. ఓకే, పాటలోకి వెళ్దాం. స్లోగా వాయిస్తాను నేను, గమనించుకోండి. లాస్ట్లో మీకు స్వరాలు పెడతాను. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. ఉదయాస్తంబుల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో, ఉదయాస్తముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో, చతుర్వేదముల రక్షణలో, పంచభూతముల పంచర సుఖమై, చతుర్వేదముల రక్షణలో, పంచభూతముల పంచర సుఖమై, ఉదయాస్తంబుల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో, చతుర్వేదముల రక్షణలో, పంచభూతముల పంచర సుఖమై, 6 ఋతువుల రడిలో పడి, 7 జన్మలు వీడని ఓడని, నిన్ను నమ్మినా నీ నిజ భక్తులా. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. ఆవు మా సంగమనాదంలో హరిహర రూపాద్వైతంలో, ఆవు మా సంగమనాదంలో, హరిహర రూపాద్వైతంలో, శరణం 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 ఆవు మా సంగమనాదములో, హరిహర రూపాద్వైతములో, ఆవు మా సంగమనాదములో, హరిహర రూపాద్వైతములో, నిష్ఠుర నిగ్రహ యోగములో, మండల పూజా మంత్ర దీక్షలో, నిష్ఠుర నిగ్రహ యోగములో,
మండల పూజ మంత్రదీక్షలో కర్మాన్న కర్పూరం కరిగి ఆత్మహారతులా పట్టిన భక్తుల మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం. నాకు వచ్చినట్టుగా నేను ఇది పాడటానికి ట్రై చేశాను. దీని యొక్క స్వరాలు మీకు అందిస్తాను. నేను రాసుకున్నవి మీకు వీలైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. చూడండి, బాగా దగ్గరగా చూపిస్తాను ఒకసారి. పల్లవి, చరణం అంతా చరణం, రెండు చరణాలు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. ఒక ఫస్ట్ లైన్ ఒకటే కొంచెం డిఫరెన్స్గా ఉంటుందన్నమాట. ఆ ఉమా సంగమనాదంలో అన్నదొక్కటి కొంచెం హరిహర రూపాద్వైతంలో అవి రెండు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మిగిలినవి లాస్ట్ 2 చరణాలు ఒకేలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది లాస్ట్లో సాకి అయ్యప్ప అంటాం కదా, అది. జై సాయిరామ్ అండి. ఎవరికైనా నచ్చితే ఈ వీడియో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇది కొంచెం బఫర్గా ఉంటుంది, కానీ స్క్రీన్ షాట్ తీసుకొని నెమ్మదిగా దీన్ని జూమ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. జూమ్ చేసి నేర్చుకోవడానికి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. జై సాయిరామ్.